నక్షత్రమును గూర్చిన సంగతులు కొన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు మనం చదువుదాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులరా, నక్షత్రమును గూర్చిన సంగతులు బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక ప్రవచనం కూడా బైబిల్లో ఉంది. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనములో నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలులో నుండి లేచును. నక్షత్రము యాకోబులో ఉదయించడము, రాజదండము ఇజ్రాయేలులో నుండి లేచును. ఇది నక్షత్రమును గూర్చిన ఒక ప్రవచనం, పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనం. అయితే ఈ ప్రవచనము నెరవేర్చబడు నిమిత్తము వాక్య ప్రకారం మనము చూస్తే నక్షత్రము అనున్నది ఇది ఒక ప్రవచనము నెరవేర్చబడు నిమిత్తము యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆకాశములో ఈ నక్షత్రము ఉదయించింది. కాబట్టి తూర్పు దేశంలో తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ జ్ఞానులు నక్షత్రాన్ని చూస్తూ ఆ నక్షత్రం వెంట ప్రయాణము చేస్తూ యేసు ప్రభు ఉండే చోటికి వారు రాగలిగారు. అంటే ఇది దాదాపుగా ఈ నక్షత్రము యేసు ప్రభు పుట్టినప్పుడే ఆకాశములో వెలిసింది. ఆ జ్ఞానులకు అర్థమైన సంగతి ఏంటంటే ప్రపంచములో రాజు పుట్టాడు అని అర్థమైంది. ప్రపంచములో రాజు పుట్టాడు, ప్రపంచాన్ని పరిపాలించబోయే రాజు ఈ లోకములో పుట్టాడని ఆ రాజును వెతుక్కుంటూ వారు దాదాపుగా 2 సంవత్సరాల కాలం వారు ప్రయాణం చేశారు. ఎన్ని రోజులు ప్రయాణం చేసినారు? 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి వారు బెత్లెహేం అనేటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ముందుగా యెరూషలేం వెళ్ళారు. అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి రాజును కలుసుకున్నారు. అక్కడి నుంచి మరలా నక్షత్రం వారికి దారిని చూపిస్తూ బెత్లెహేం వరకు తీసుకుని వచ్చింది. అయితే వారు చేసిన పని ఏంటంటే ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. కాబట్టి యేసు ప్రభువును ఆరాధించటానికి దాదాపుగా వారికి పట్టిన కాలము 2 సంవత్సరాలు. అంటే చరిత్రకారులు చెప్పే మాటను బట్టి మనకు బైబిల్లో ఎన్ని రోజులు ప్రయాణం చేశారో వ్రాయబడలేదు. చరిత్రకారులు చెప్పే సంగతులు ఏంటంటే దాదాపుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసు ప్రభువును చూడ్డానికి వచ్చారు వాళ్ళు. అయితే వారు నక్షత్రాన్ని చూశారు, తర్వాత తల్లి అయిన మరియను చూచారు, ఆ తర్వాత శిశువును చూచారు. వారు నక్షత్రాన్ని ఆరాధన చేయలేదు. అంటే వారికి ఆకాశంలో నక్షత్రం కనిపిస్తూ ఉంది కానీ ఆ నక్షత్రానికి వారు పూజ చేయలేదు, నక్షత్రాన్ని వారు ఆరాధించలేదు. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత తల్లి అయిన మరియ కనిపిస్తుంది, మరియను కూడా వాళ్ళు ఆరాధన చేయలేదు. మరియమ్మ
యేసు ప్రభు పుట్టడానికి ఒక ఆధారం మాత్రమే, కానీ ఆమె దేవతా దేవుడు కాదని వారు మనసులో నిర్ణయం చేసుకొని మరియమ్మ తల్లికి కూడా వారు ఆరాధించలేదు. మరి ఎవరిని ఆరాధించారు వాళ్ళు అంటే లోకరక్షకుడైనటువంటి యేసును వారు ఆరాధించటానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఈ లోకములో జ్ఞానులకు అర్థమైన సంగతి ఏంటంటే ఆకాశములో కనిపించే నక్షత్రాలైనా, సూర్యున్నైనా, చంద్రున్నైనా, నక్షత్రాలనైనా మనము ఆరాధన చేయకూడదన్న జ్ఞానం వాళ్ళకుంది. అంటే ఈ ఆకాశములో దేవుడు మనకిచ్చినవన్నీ కూడా అవి మనము వాటి ద్వారా ఏదైనా మేలు పొందటానికి. ద్వితీయోపదేశ కాండములో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట చూడండి, 4వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడుడి అనే మాట రాయబడి ఉంది. అంటే ఇది ఇజ్రాయేలు ప్రజలకిచ్చినటువంటి ఒక హెచ్చరిక. ఆకాశ సైన్యాన్ని చూచి మీరు మరలు కొల్పబడి వాటిని పూజించకూడదు, వాటిని నమస్కరించకూడదు, వాటిని ఆరాధించకూడదన్న ఒక నియమ నిబంధన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు ఒక కట్టడి పెట్టాడు. అందుకే ఓ ఇజ్రాయేలు ప్రజలారా, ఏ స్వరూపానికి కానీ మీరు పూజ చేయకూడదు, ఆరాధన చేయకూడదు. అంటే మరి ఆకాశంలో ఉన్న వాటిని ఈరోజు చాలామంది వాటిని ఆరాధిస్తున్నారు. సూర్య నమస్కారాలని, ఇంకా రకరకాలైనటువంటి ఏమంటారు వాటిని, రకరకాలైనటువంటి వాటిని అనుసరిస్తూ వారు ఆకాశ సైన్యమును ఆరాధించే మనుషులుగా ప్రపంచంలో చాలామంది తయారయ్యారు. కానీ ఆకాశ సైన్యములో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలున్నాయి. అయితే ఇవి దేవుని వాక్యములో రాయబడినట్లుగా అవి ప్రజల కొరకు దేవుడు పంచిపెట్టాడట. ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని మనం అనుభవించాలి, కానీ వాటిని ఆరాధించకూడదని ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 19వ వచనములో స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి పంచిపెట్టిన వాటిని ఏం చేయాలి? అనుభవించాలి. దేవుడు మనకు సూర్యుని ఎందుకు ఇచ్చాడు అంటే వేడిమి కొరకు దేవుడిచ్చాడు. చంద్రుని ఎందుకు ఇచ్చాడు అంటే వెలుతురు కొరకు ఇచ్చాడు. కాబట్టి ఆకాశ సైన్యము అది మన కోసము, మనుషుని కోసము, మనుషుల జీవనము కోసము దేవుడు వాటిని ఆకాశములో ఒక సైన్యముగా పెట్టాడు. కాబట్టి దేవుడు మన మేలు కొరకు, మన ఆరోగ్యము కొరకు, మన ఆశీర్వాదం కొరకు దేవుడు ఆకాశములో సైన్యాన్ని ఎందుకు పెట్టాడంటే వాటిని మనము అనుభవించడానికి పెట్టాడు. అంతేగాని అవి దేవుళ్ళు కాదు. దేవుని చేత సృజించబడిన వాటిని మనుష్యుడు పూజ చేయకూడదు, ఆరాధన చేయకూడదు అన్నటువంటి ఆ నియమ నిబంధన ఇజ్రాయేలు కాలంలో నుంచి దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సూర్యుడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచానికి, చంద్రుడు కూడా ఒక్కడే ఉన్నాడు. అలాగే ప్రపంచానికంతా సూర్యుడు ఒక్కడే, ప్రపంచానికంతా చంద్రుడు కూడా ఒక్కడే. అయితే సూర్యుడు చంద్రుడు ఒక్కడే ఉన్నట్లుగా
ప్రపంచానికి కూడా దేవుడు ఒక్కడే. ప్రపంచానికి కూడా దేవుడు ఒక్కడే. వందల వేల లక్షల మంది దేవుళ్ళు ఏమీ లేరు. వాళ్ళంతా మనము తయారు చేసుకున్నటువంటి దేవుళ్ళు, దేవతలు. కానీ నిజంగా ప్రపంచానికంతా సూర్యుడు ఒక్కడే, ప్రపంచానికంతా చంద్రుడు ఒక్కడే ఉన్నట్లుగా ప్రపంచానికంతా కూడా దేవుడు ఒక్కడే ఉన్నాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. ఒక కులము, ఒక మతము, ఒక జాతి, ఒక తేడా లేకుండా ప్రపంచములో పుట్టిన ప్రతి మనిషికి ఆయన దేవుడై ఉన్నాడు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడి ఉంటుంది. అందరికీ, ఒక కులమని కాదు, ఒక దేశమని కాదు, ప్రపంచములో పుడుతున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఆయన దేవుడై ఉన్నాడు అన్న సంగతి బైబిల్ మనకు చెబుతూ ఉంది. కాబట్టి మనము లోక సంబంధమైన వాటిని అనుసరించకూడదు. అంటే మనకు దేవుడు పంచి ఇచ్చిన వాటిని మనం అనుభవించాలి. ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. వాటిని మన కొరకు పంచి ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవుడిచ్చిన వాటిని మనం పూజ చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? కాబట్టి ఇచ్చినటువంటి దేవుణ్ణే మనము ఆరాధన చేయాలి. కాబట్టి అలాంటి ఆరాధన దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అందుకే జ్ఞానులు ఏం చేశారంటే ఆ నక్షత్రము ఆకాశములో కనబడగానే ఆ నక్షత్రాన్ని వారు పూజ చేయలేదు. ఆ నక్షత్రము ఎవరు? పాత నిబంధన ప్రవచన ప్రకారము నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది. ఎక్కడ ఉదయిస్తుందంట? యాకోబులో ఉదయిస్తుంది. తర్వాత రాజదండము ఇజ్రాయేలులో నుండి లేస్తుంది అని. అంటే యేసు ప్రభువును ఇక్కడ ఒక నక్షత్రముతో పోల్చబడి ఒక ప్రవచనము చెప్పబడింది. యేసు ప్రభు ఒక నక్షత్రంగా పోల్చబడి ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ఆయన ఒక నక్షత్రంగా ఈ ప్రపంచంలో ప్రపంచాన్ని వెలిగించబోతున్నాడు అని. ఇజ్రాయేలు ప్రజలలో నుండి ఆ రాజదండము లేస్తుంది అని, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది అని. అంటే ఇది చెప్పబడినటువంటి ప్రవచనమైనప్పటికీ ఈ ప్రవచన నెరవేర్పులో భాగంగా ఆయన ఒక నక్షత్రంగా యాకోబులో ఉదయించును. ఓ అద్భుతమైనటువంటి ప్రవచనము యేసు ప్రభు పుట్టగానే ఆ ప్రవచనము నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. అంటే నక్షత్రం అనేది ఇది యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఈ ప్రవచనం ఉంది. యేసుక్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా అది కనిపిస్తుంది. అందుకే ఒక వాక్యములో నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను అని రాయబడి ఉంది. ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను అని రాయబడింది. అంటే ప్రభువే వేకు చుక్కై ఉన్నాడట. కాబట్టి వారు చూచినటువంటి ఆ నక్షత్రాన్ని వారు పూజ చేయలేదు. ఎందుకంటే అది ఆకాశ సైన్యములో ఒక భాగం, అది నక్షత్రాలు. కాబట్టి జ్ఞానులకు అర్థమైంది ఎక్కడైతే రాజు పుట్టాడో అక్కడికి వెళ్ళి ఆయనను ఆరాధించాలన్న మనసు వచ్చింది. కానీ ప్రవచనం ఏంటంటే నక్షత్రం యాకోబులో ఆ నక్షత్రం ఎవరంటే నేను దావీదు వేరు చిగురు వేకువ చుక్కయునై ఉన్నాను అంటున్నాడు. అంటే ప్రభువే ఒక నక్షత్రంగా ఈ ప్రవచనము చెప్పబడింది. కాబట్టి ఈ లోకములో పుట్టినటువంటి మనము వేకువ చుక్కయు అయినటువంటి ప్రభువును మనము వెంబడించడానికి ఇష్టపడాలి. జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించినట్లుగా వేకువ చుక్క అయినటువంటి దేవుణ్ణి, దావీదు వేరు చిగురైనటువంటి వేకువ చుక్క అయినటువంటి యేసు ప్రభువును మనము కూడా వెంబడించాలి. ఆయన్ను ఆరాధించడానికి వెంబడించాలి. కాబట్టి పండగ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఆదివారం ప్రార్థనకు రానికి ఆదివారమే మర్చిపోయినారు చాలామంది. అంటే
అనేక మంది పండుగలో మునిగిపోయారు. మరికొంతమంది ఏమో ఇల్లు పూయడంలో, ఇంకా డెకరేషన్లు చేసుకోవడంలో మునిగిపోయారు. మరికొంతమంది ఏమో కొన్ని ఇంట్లో ఉండే పరిస్థితులు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, వీటి వలన కొంతమంది వెనకబడిపోతున్నారు. మరికొంతమంది రకరకాలైనటువంటి సాకులు పెట్టుకొని దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఆనాడు జ్ఞానులు ఆ తారను చూస్తూ యేసు ప్రభువును ఆరాధించటానికి వారు ప్రయాణం కట్టారు. అలాగే ఈ ప్రవచనములో భాగంగా వేకువ చుక్కయు అయిన ప్రభువును మనము కూడా వెంబడించడానికి మనము నడుము బిగించి మనము పనులన్నీ విడిచిపెట్టి, జ్ఞానులు ఏం చేశారండి? వాళ్ళు ఇల్లు విడిచిపెట్టారు, వారి ఊరు విడిచిపెట్టారు, వారి దేశాన్ని విడిచిపెట్టారు, ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ వచ్చారు. మనం ఆదివారం ఒక్క పూట 2-3 గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి మనకొచ్చే ఈ పంచాయతీల నుంచి విడుదల పొందలేకపోతున్నారు చాలామంది. అంటే యేసు ప్రభువును, వేకువ చుక్కయు అయినటువంటి ప్రభువును వెంబడించడానికి అనేక మంది వెనకబడిపోయారు, అనేక మంది దిగజారిపోయారు, అనేక మంది లోక సంబంధమైన ఆచారములలో మునిగిపోయారు, అనేక మంది వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకొని నిలిచి ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించలేని దౌర్భాగ్య స్థితిలో అనేక కుటుంబాలు ఈ దినాల్లో కనిపిస్తున్నారు. అయితే ప్రియులారా, ఆ నక్షత్రము ఎలాంటి నక్షత్రం అంటే ఆ నక్షత్రానికి మరొక పేరుంది. వేకువ చుక్క అని ఒక పేరు. నేను దావీదు వేరు చిగురు వేకువ చుక్కనై ఉన్నాను అని ప్రవచనములో చెప్పబడినట్లుగా అది ప్రకటన గ్రంథములో ఆ ప్రవచన నెరవేర్పు జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఆ జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నక్షత్రానికి మరొక పేరు పెట్టారు. అక్కడ పెట్టబడిన పేరు ఏంటంటే, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అంటున్నారు. అంటే ఎవరి కొరకైతే ఆకాశములో నక్షత్రం పుట్టిందో ఆ నక్షత్రానికి వారు పెట్టిన పేరు ఏంటంటే, యేసు ప్రభు కొరకే నక్షత్రం పుట్టిందంట, ఆయన నక్షత్రము అని. ఒక పేరేమో దావీదు వేరు చిగురు వేకువ చుక్క అని ఒక పేరు ఉంది. రెండవ పేరు వచ్చేసి ఆ నక్షత్రము ఆయన కొరకే పుట్టింది, అంటే ఆయన నక్షత్రము అని బైబిల్లో రాయబడి ఉంది. ఎవరి కొరకు పుట్టింది ఆ నక్షత్రం? ఆయన యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకములో పుట్టాడో, ఆయన పుట్టినప్పుడే ఆకాశములో ఓ అద్భుతమైనటువంటి నక్షత్రం, అది ఒక ప్రత్యేకమైన నక్షత్రం, ఆయనను చూపించే నక్షత్రం, ఆయన కొరకు ప్రకాశించే నక్షత్రము ఆకాశములో కనపడింది. ఆ జ్ఞానులకు అర్థమైన సంగతి ఏంటంటే, ప్రపంచములో రాజు పుట్టాడు, ప్రపంచములో రాజు పుట్టాడు అని వారికి అర్థమైంది. కాబట్టి ఎవరి కోసం పుట్టింది నక్షత్రం? అది ఎవరి కోసం పుట్టింది? యేసు ప్రభువు కోసము పుట్టిన నక్షత్రం, ఆయన నక్షత్రము అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే యేసు ప్రభు కొరకే పుట్టిన నక్షత్రం అది. మనం ఎందుకు పుడుతున్నాం? సినిమాలు చూడనీకి, ఇంకా ఏమేం చేస్తారు? ప్రభువు నిన్ను ఆయన పోలికలో సృష్టించుకొని ఆయన కొరకు జీవించమంటే మనం ఆదివారం ప్రార్థన రానికే ఒళ్ళు బరువు, ఆదివారం ప్రార్థన రావడానికి. ఇంకా ఆదివారమే పనులు పెట్టుకుంటాం, ఆదివారమే మనం ఆయన కొరకు జీవించవలసి ఉండగా, ఆయన నక్షత్రాలుగా మనం వెలగవలసి ఉండగా, ఆయన కొరకు మనము జీవించవలసి ఉండగా అనేక మంది లోక సంబంధమైన వాటిలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. లోక సంబంధమైన ఆచార సంబంధమైన పద్ధతుల్లో బ్రతుకుతూ ఆయనను ఎప్పుడో దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు. గాలి గంగన్నల లెక్క గాలికి తిరుగుతూ ఉన్నారు చాలామంది. అంటే ఆయన కొరకు జీవించవలసిన నక్షత్రాలు, ఆయన కొరకు మనము జీవించే వారంగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో ఏం రాయబడింది చూడండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను
పూజింపవచ్చితిమని చెప్పారు. ఆ నక్షత్రము ఏ నక్షత్రం? ఆయన నక్షత్రం అది. కాబట్టి ప్రియులారా, ఆ నక్షత్రానికి ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటేమో దావీదు వేరు చిగురు వేకువ చుక్క అని ఒక పేరు ఉంది. తర్వాత దేవుని కొరకే ప్రత్యేకంగా పుట్టిన నక్షత్రం అది. ఆ నక్షత్రము ఏం చేసింది అంటే, జ్ఞానులు వారు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఆ నక్షత్రం కూడా ఏం చేసింది? ప్రయాణం చేసింది. అది కూడా ఒకే చోట ఉంటే వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. కానీ ఆ నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆ నక్షత్రము జ్ఞానులు వారు తయారై రెడీ అయ్యగానే నక్షత్రము కూడా కదలడము ప్రారంభించింది, అంటే నడవడము ప్రారంభించింది. వీళ్ళేం భూమి మీద నడుస్తున్నారు, నక్షత్రమేమో ఆకాశములో నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వారు ఆ నక్షత్రాన్ని చూసి బయలుదేరగానే అది కూడా నడవడం ప్రారంభించింది, అది కూడా కదలడం ఆకాశంలో అది ప్రారంభించింది. అది వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చేంత వరకు నడుస్తూనే ఉంది. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప ఆ నక్షత్రానికి దేవుడు ఆ నడిచేటువంటి గుణం కూడా దేవుడిచ్చాడు. అంటే ఆ నక్షత్రము జ్ఞానులకు త్రోవను చూపించడానికి ఆకాశములో అది నడుస్తూ ప్రయాణం చేస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకోసం తెలుసా? యేసు ప్రభువును చూపించడానికి. కాబట్టి మనం కూడా ఈ లోకములో దేవుని కొరకు జ్యోతుల వలె, వెలుగు వలె ప్రభువును చూపించే నక్షత్రాలుగా ఉండాలి, నడిచే నక్షత్రాలుగా ఉండాలి. ప్రభువు దగ్గరకు ఆ నక్షత్రము జ్ఞానులను నడిపించినట్లుగా యేసు ప్రభు రక్షకుడైన ప్రభువు దగ్గరికి అనేక మంది పాపములో జీవించే వారిని ప్రభువు దగ్గరికి నడిపించే వారంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ నక్షత్రము మొదటిదేంటి? దావీదు వేరు చెగురు వేకువ చుక్క అయి ఉన్నాడు. రెండవది ఆయన నక్షత్రము అని పేరు ఉంది. మూడవది ఆ నక్షత్రము నడిచే నక్షత్రంగా మారింది. ఎందుకు అంటే ప్రభువు దగ్గరికి జ్ఞానులను నడిపించింది, నడిచే నక్షత్రంగా మారింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. నక్షత్రం ముందు నడిచింది, జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వారు వాటిని పూజ చేయలేదు, కానీ దారి చూపినటువంటి నక్షత్రం వెంబడి నడిచిన బెత్లెహేములోనికి వచ్చేసరికి వాటన్నిటిని పక్కన పెట్టి శిశువైనటువంటి యేసు ప్రభువును మాత్రమే వారు ఆరాధన చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ జ్ఞానులు ఏం చేశారు అంటే, అక్కడ బంగారు, తర్వాత సామ్రాణి, బోలమును కానుకలుగా వారు సమర్పించారట. అయితే ఇందులో 3 విషయాలు ఉన్నాయి. 3 అర్పణలు జ్ఞానులు తీసుకొని వచ్చారు. ఎంతమంది జ్ఞానులు వచ్చారు? 3 అని అనుకుంటాం, కానీ కొంతమంది చరిత్రకారులు 3, 4, ఇంకా కొంచెం ఎక్కువ మంది వచ్చినారేమో అని చెబుతూ ఉంటారు. సరే, ఏదేమైనా కానుకలు బంగారు తీసుకొని వచ్చినారు, తర్వాత సామ్రాణి తీసుకొని వచ్చారు, తర్వాత బోలమును కూడా దేవునికి కానుకలు ఇచ్చేశారు. అంటే విలువైనటువంటి వాటిని ప్రభువుకు సమర్పించారు వాళ్ళు. మనం ఎప్పుడైనా విలువైనవి ఇచ్చామా? ఒకసారి ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట 97, 98 ఆ టైంలో ఎవరో ఒక వ్యక్తి ఒక బంగారు ఉంగరం కానుకలు పెట్టలేసినారు. అయితే ఆ బంగారు ఉంగరము కూడా అది ఒక ప్రాముఖ్యమైన పని కొరకు మందిరములో ఉపయోగించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే విలువైనటువంటి వాటిని దేవునికి అర్పణలుగా, కానుకలుగా వారు తీసుకొని వచ్చారు. అంటే వారి హృదయంలో దేవుని మీద ఉండేటువంటి భక్తిని బట్టి, ప్రేమను బట్టి, ఆ ప్రభువును గణపరచాలన్నటువంటి ఆలోచనను బట్టి వారు బంగారును తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు
మనం ఎంత విలువైనవి ఇస్తే దేవుడు కూడా మనకంత విలువైనటువంటి ఆశీర్వాదాలను మన కుటుంబాలకు కుమ్మరించునుగాక. ఆమేన్. ఇచ్చేవారికి దేవుడు ఇస్తూనే ఉంటాడు, బిగించిన వారికి అక్కడే ఆగిపోతాయి. అంతేగా ఆశీర్వాదాలు రావాలంటే దేవునికి హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే అర్పణలు ఇస్తామో అప్పుడు దేవుడు కూడా మనల్ని విస్తారంగా దీవించటానికి ఇష్టపడతాడు. కాబట్టి వారు బంగారాన్ని తీసుకొని వచ్చారు. బంగారము ఈ లోకములో దానికి ఒక పేరుంది. ఏం పేరు అంటే లోహపు రాజు అని పేరుంది. లోహపు రాజు అని బంగారును పిలుస్తారు. అంటే ఈ లోకములో విలువైనటువంటి వాటివి ఎన్నో ఉన్నా బంగారు కూడా లోహాలలో ఒక గొప్ప రాజు. బంగారు కంటే ఇంకా విలువైన డైమండ్స్ కూడా ఉన్నాయి. కానీ బంగారు అందరి ఇళ్ళల్లో ఉండేటువంటి, డైమండ్స్ అయితే ఉండవు కదా, అందరి దగ్గర ఉండకపోవచ్చు. కనీసం ఎంత పేదవాళ్ళైనా చిన్న ముక్కు కమ్మన్నా బంగారు ఉంటుంది. అందుకోసము బంగారు లోహపు రాజు అని పిలుస్తారు. కాబట్టి ప్రపంచ దేశాలను పరిపాలించే ఆ రాజు, ప్రపంచ దేశాలను పరిపాలించేటువంటి రాజుకు వారు ఇచ్చిన గౌరవం ఏంటంటే వారు బంగారును కానుకగా, అర్పణగా వారు అర్పించటం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈనాడు యేసు ప్రభు మన రాజు అయితే మన జీవితంలో ఎలాంటి కొదవలు మన కుటుంబాల్లో ఉండవు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మొదటిది బంగారు ఇచ్చారు. రెండవది, బంగారు అనేది రాజరికానికి గుర్తు. రెండవది సామ్రాణి. సామ్రాణి ఇది ఎక్కడ వాడేవాళ్ళు అంటే పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారములో యాజకుడు ఆ సామ్రాణిని ఉపయోగించేటువంటి వాడు. అంటే ప్రత్యక్ష గుడారములో ఒక యాజకుడు, ఇది యాజకత్వానికి గుర్తు. ప్రపంచములో రాజుగా పుట్టినటువంటి ఈ చిన్న బాలుడు, ఈ శిశువైనటువంటి ఈ చిన్న బాలుడు ప్రపంచానికి యాజకుడుగా మారబోతున్నాడు అని యాజకత్వానికి గుర్తుగా వారు సామ్రాణిని వారు తీసుకొని వచ్చి అక్కడ అర్పించారు. సామ్రాణి అంటే యాజకత్వానికి అది గుర్తు. కాబట్టి ప్రియులారా, రాబోయే దినాలలో ఈ చిన్న బాలుడు గొప్ప యాజకుడవుతాడు, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా మారుతాడు. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు యాజకుడు దేవునికి మధ్యవర్తిగా యాజకుడు పనిచేసినట్లుగా దేవుణ్ణి చేరలేని మానవునికి దేవుడే మానవుడుగా శరీరము ధరించి పుట్టి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఆయన పుట్టాడు. ఆయనని క్రీస్తు యేసు అను నరుడు అని వాక్యములో చెప్పబడింది. కాబట్టి ఆయన మనకు మధ్యవర్తిగా యాజకుడుగా ఉండటానికి ఈ లోకములో పుట్టినవాడు. దేవునికి స్తోత్రం. అందుకే సామ్రాణి దేనికి గుర్తు అంటే యాజకత్వానికి గుర్తు అది. కాబట్టి మూడవది ఏంటంటే, మూడవది బోలం. బోలమును వారు సమర్పించారు. బోలం అనేది అది చేదుగా ఉంటుంది, చేదుకు గుర్తుగా ఉంది. అది బోలం అంటే చేదుకు గుర్తుగా అది వ్రాయబడి ఉంది. అంటే ఈ ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి మనిషి, ఆదాము మొదలుకొని పుట్టిన ప్రతి వంశము, ప్రతి తరములో ప్రతి మనుషుని యొక్క పాపమును తానే, ఆ చేతును తానే భరించి ప్రపంచానికి సంతోషాన్ని నింపడానికి, ప్రపంచానికి ఆదరణ కలిగించడానికి, ప్రపంచానికి పాపశాప బంధకముల నుంచి విడుదల కలిగించడానికి ఆయన లోకరక్షకుడుగా పుట్టినప్పుడు ఆ ప్రజలందరి పాపమును తన మీద మోసుకున్నాడు. ఆ చేదు అనుభవాలను ఆయన అనుభవించాడు. మనకు నిత్యత్వాన్ని ప్రసాదించటానికి అది బోలము చేదుకు గుర్తుగా ఉంది. మనం అనుభవించవలసిన పాప శిక్ష అంతా ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించటానికి పుట్టినవాడు. అందుకోసమే ఆ జ్ఞానులు అర్పించినటువంటి వాటిల్లో ఆయన ప్రపంచానికి రాజు అని బంగారు అర్పించారు. తర్వాత సామ్రాణి, ప్రజలకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు అని సామ్రాణి వారు అర్పించారు. బోలం అనేది చేదుకు గుర్తు కాబట్టి
ప్రపంచ మానవాళి కొరకు ఈయన రక్తము చిందించి ప్రపంచ మానవాళి పాపమును ఆయన మీద మోసుకొని మనుషులకు విడుదల కలిగిస్తాడని అది చేదుకు గుర్తుగా బోలమును వారు సమర్పించారు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా ప్రభు మన కొరకు ఈ లోకంలో పుట్టే మనమైతే ప్రభు దగ్గరికే రావటం లేదు. ప్రభు దగ్గర పాపక్షమాపణ ఉంది. నీ పాపముల కొరకే ఆయన పుట్టాడు. నిన్ను క్షమించడానికే ఆయన పుట్టాడు. నిన్ను ప్రేమించడానికే పుట్టాడు. నిన్ను ఆదరించడానికే పుట్టాడు. నీకు గౌరవం తీసుకురావడానికి పుట్టాడు. నిన్ను హెచ్చించడానికి పుట్టాడు. నీలో ఉండే ప్రతి విధమైన దోషముల నుంచి నీకు విడుదలివ్వటానికి పుట్టినవాడు ఆయన. కాబట్టి ప్రభువు దగ్గరికి వచ్చి ఈనాడే మనము పాపక్షమాపణ పొందితే ఆ నక్షత్రమును చూచి వారు వెళ్ళి యేసు ప్రభువును ఆరాధించినట్లుగా మనము కూడా ఆయనను ఆరాధించే బిడలంగా మార్చబడుదుముగాక. ఆమెన్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అనేక క్రిస్మస్లు దాటిపోతున్నాయి, అనేక సంవత్సరాలు దాటిపోతున్నాయి. ఇంకా మనము ప్రభువును చూపించే నక్షత్రాలుగా మారలేకపోతున్నాం. ఆనాడు జ్ఞానులకు ఓ అద్భుతమైన నక్షత్రము దారి చూపింది. వారు క్షేమంగా బెత్లెహేము వచ్చి యేసు ప్రభువును వారు ఆరాధించి వెళ్ళారు. అలాగే ఈనాడు మన కుటుంబాలు కూడా ప్రభువును చూపించే నక్షత్రాలుగా మార్చబడాలి. ప్రభువు కొరకు జీవించే నక్షత్రాలుగా మార్చబడాలి. ఆయన కొరకు పుట్టిన నక్షత్రాలుగా మనం మార్చబడాలి. ఆయన కొరకే మనము జీవించటానికి సిద్ధపడదాం. పాపక్షమాపణ పొంది పరిశుద్ధత కలిగి దేవుని కొరకు ఈ క్రిస్మస్ దినాల్లో సంతోష హృదయాలతో జీవించుదుముగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నాయనా మీకు స్తోత్రాలు. నాయనా, ఆనాడు నక్షత్రమును చూచి వారు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయినటువంటి మరియను శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును ప్రభువా కానుకలుగా అర్పించి స్తుతించి గణపరిచినట్లుగా ఈనాడు అనేక క్రైస్తవ కుటుంబాలు కూడా నాయన పండగ మోజులో పడి ప్రభువా అనేక వ్యర్థమైన వాటి చుట్టూ తిరుగుతున్నారేమో. ఈనాడైనా తమ హృదయాలను మార్చుకొని నాయన మిమ్మును వారి హృదయములో జన్మింప చేసుకొని మీ కొరకు సాక్షులుగా జీవించుటకు సహాయము దయచేసి మీ నామమునకు మహిమ కలిగించుకునమని వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.